దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. నేటి ధ్యానం నిమిత్తము 21వ కీర్తన 1వ వచనాన్ని ధ్యానించుదాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే రాజు దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అని రాయబడుతూ ఉంది. చాలామంది వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. బలము అనేటువంటిది సహజంగా మనం తినేటువంటి ఆహారము ద్వారా రావచ్చు, లేకపోతే మనం చేసేటువంటి వ్యాయామాల ద్వారా రీతిగా చాలామంది బలమును పొందుకుంటూ ఉంటారు. అయితే ఆ బలము ఏదో ఒక దినాన్న మన శక్తిహీనులుగా మారుస్తూ ఉంది. కానీ దేవుని ద్వారా బలము పొందుకుంటే మనము శూర కార్యములు జరిగిస్తాం. చూడండి, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను బలవంతుడిగా ఉన్నాడు. అతని బలము చేత సింహమును వట్టి చేతులతో అతడు చంపివేస్తూ వచ్చాడు. గాడిద దవడ ఎముక చేత 1000 మందిని చంపాడు. 300 నక్కల్ని అతడు పట్టుకున్నాడు. ఇంకా ఎన్నో బలమైనటువంటి కార్యాలు అతడు చేస్తూ వచ్చాడు. అతడు ఇన్ని బలమైనటువంటి కార్యాలు చేసినప్పుడు ఎక్కడా కూడా అతడు శారీరక కండ బలము చేత ఇవన్నీ చేశాడు అని రాయబడలే. ఏమని రాయబడిందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను. అదే అధ్యాయం 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అంటే సంసోను ఎప్పుడు శూరకార్యములు చేసినా అతని యొక్క బలము ఎలాగొచ్చింది అని అంటే దేవుని ఆత్మ ద్వారా అతను నడిపించబడ్డాడు. అంటే ఇది దేవుని బలము తప్ప మనుషుల బలము కాదు. ఇటువంటి బలమునే దేవుడు రాజుకు కూడా ఇచ్చాడంట. అందుకని దావీదు అంటాడు, దేవా నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈ బలము మనకు ఎలాగొస్తుంది అని అంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడుతూ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూడండి, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారంట. యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఆయన కార్యము చేసేంత వరకు కూడా కనిపెట్టుకోవడం అని అర్థం. ఆయన యందు నమ్మకం ఉంచడం, ఈ అర్థాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మరి యెహోవా కొరకు ఎదురు చూస్తారో, ఆయన జవాబిచ్చేంత వరకు కూడా ఆయన మీద ఆనుకుని ఆధారపడతారు, వారు నూతన బలాన్ని పొందుకుంటారు. అలాగే దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో కూడా మనం చదివితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అని రాయబడింది. ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉంటారో, దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే ఆయన యొక్క నామం యొక్క గొప్పతనం, ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని మనం ఎరిగి ఉండాలి. అప్పుడు మనము బలవంతులుగా ఉండగలం. ఎవరైతే తమ దేవుణ్ణి ఎరిగి ఉంటారో వారు బలము కలిగినటువంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14వ వచనము మధ్య భాగం నుండి మనం చదివితే, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ అందు నిలుచుచున్నది. అంటే ఎవరిలోనైతే దేవుని యొక్క వాక్యము ఉంటుందో వారు బలవంతులు. దేవుని కొరకు ఎదురు చూచువారు బలవంతులు, దేవుని ఎరిగినటువంటి వారు బలవంతులు, అలాగే దేవుని యొక్క వాక్యము తమ హృదయంలో ఉంచుకున్నటువంటి వారు బలవంతులు. ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఇటువంటి అనుభవాల ద్వారా దేవుడు తన బలాన్ని మనుషులకు ఇస్తూ ఉంటాడు. మనము శారీరక బలాన్ని బట్టి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి బలాన్ని బట్టి మనము సంతోషించాలి. దేవుడిచ్చినటువంటి బలము ద్వారా మాత్రమే మనము దేవుని కొరకు శూరకార్యములు చేయగలం. దేవుని బలాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే దేవుని కొరకు ఎదురు చూడండి, దేవుని గొప్పతనాన్ని ఎరిగి ఉండండి, దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకునండి. దేవుడు తన బలాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం దావీదు వలె, దేవా నీ బలాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ప్రభువటి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.